నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రామోజీరావు ఈరోజు పొద్దున ఉదయం 4 గంటలన్నరకి మరణించడం జరిగింది. సో ఆయన ఒక మీడియా రంగంలో పెద్ద టైకూన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీడియా రంగంలో ఒక పెద్ద మొఘల్ చక్రవర్తి అని కూడా చెప్పు. సో ఆయన మొదటి మెట్టు ఎక్కడ పడిందంటారు? ఆయన మొదటి బీజం. సరే, ఒకటి అడగడం మర్చిపోయా. మార్గదర్శి అప్పట్లేదు కేసులు ఎక్కువయ్యి జనాలను మోసం చేశారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అది ఎంతమేరకు వాస్తవం ఉంటారు? అది కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ అది టెక్నికల్ రీజన్. అది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది వాళ్ళు చట్టాలు అతిక్రమించారని అంతంత డబ్బు కలెక్ట్ చేసినప్పుడు ఇన్ఫామ్ చేయాలని గవర్నమెంట్కి, అలా చేయకుండానే ఆరోపణలు చేశారు. అయితే ఏంటంటే మామూలుగా మార్గదర్శి దగ్గర డబ్బులు అవి తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా గట్టిగా ఆరోపణలు చేయలే. మాకు అన్యాయం జరిగిందనో మాకు ద్రోహం జరిగిందో చేయకపోవడం వల్ల అది పెద్దగా బయట అటు ఇటు కాకుండా ఉండింది. అందులో అక్రమం ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఫైనాన్స్ వ్యాపారం ఉంటేనే అక్రమం కదా. వడ్డీ వ్యాపారం ఉన్నప్పుడు అక్రమమే కదా, అది సక్రమం ఎలా అవుతుంది? అది అయితే దాన్ని సక్సెస్ఫుల్గా చేశాడు ఆయన ఏదైనా సరే. అలాగే ఇప్పుడు వైజాగ్లో డాల్ఫిన్ హోటల్ పెట్టాడు. అవును, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఆయన చాలా బాగా చేశాడు. అలాగే ఒక్క ఈనాడు కంట్రిబ్యూషన్ ఏంటంటే తెలుగు జర్నలిజానికి ఆ మౌల్డ్ అంటాం, ఆ పాత మౌల్డ్ని బ్రేక్ చేసి ఒక కొత్త దారి వేయటం, అంటే వార్త రాయటంలో చాలా మంచి సరళమైన తెలుగు అంతకుముందు ఉంది, వాడుక భాషతోనే వస్తున్నాయి. అందులో కూడా సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ చాలా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా, తక్కువ మ్యాటర్ రాయటం, ఎక్కువ చాటభారతాలు రాయకుండా ఉండటం, మంచి శీర్షిక పెట్టడం. ఎవరు మంచి శీర్షిక పెట్టినా ఆయన ఎంకరేజ్ చేసేవాడు. అదే ఈనాడు నిలబెట్టింది. అదే ఇతర పేపర్లకి ఈనాడుకి తేడా ఏంటో తెలియజేసింది. అందుకనే చాలా తక్కువ కాలంలో ఈనాడు నెంబర్ 1 అయింది. అది 4 yearsలో గట్టిగా నిలిచిపోయిందంట తెలుగు రాష్ట్రాల్లో. విపరీతంగా సర్క్యులేషన్ బాగా పెరిగింది, ఈనాడు పాపులారిటీ పెరిగింది. ఈనాడు పాపులారిటీ ఎంత లెవెల్లో ఉండేదంటే అప్పట్లో ఒక మంత్రి కానీ ఇంకెవరైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారనుకో ఆపేవారు, కొద్దిసేపు టీలు ఇచ్చి బిస్కెట్లు పెట్టి. ఏంటి సార్ అంటే ఈనాడు విలేకరు రాలేదండి అనేవారు. అంత ప్రెస్టీజ్ ఉంది ఈనాడుకి, దాన్ని సంపాదించుకోగలిగింది. నిజంగా అదంతా రామోజీరావు సింగిల్ హ్యాండెడ్గా చేసిన పని. అంటే ఇంకో వార్తలు బయట ఎక్కువ నడుస్తున్నాయి సార్. అంటే ఆయన అట్లా బెదిరించి వార్తలు రాసి డబ్బులు వసూలు చేస్తారు అనే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. దాంట్లో ఎంత నిజమంటారు? అవి క్లియర్గా చెప్పలేమండి. అదేం బ్లాక్ అండ్ వైట్లో ఉండదు. ఇప్పుడు కొందరు విలేకరులు ఉంటారు, శ్రీకాకుళం విలేకరు ఏదో చేస్తాడు, రామోజీరావు అంటే ఎలాగా? ఎక్కడో అనంతపురంలో విలేకరు ఏదో అక్రమం చేస్తాడు, అలా ఉంటాయి. కాకుండా వాళ్ళ మార్గాలు వేరే ఉంటాయి. ఆయన వార్తలు రాసి డబ్బులు తీసుకునేంత పరిస్థితి లేదు. అప్పటికి చాలా పెద్దవాడు ఆయన. ఎంత పెద్దవాడు? ఈ రాష్ట్రానికి ఒకతను ముఖ్యమంత్రిని చేయగలవాడు. ఎన్టీ రామారావు అంతనే. ఎన్టీ రామారావు ఉపన్యాసాలు కానీ, ఎన్టీ రామారావు టూర్ కానీ మొత్తం అంతా ఈనాడు ప్లాన్ చేసింది. అంతా ఈనాడు ఆఫీస్లోనే జరిగింది. కనుక ఆయన మీద కోపం వచ్చినప్పుడు, ఆయన నచ్చినప్పుడు, లక్ష్మీపార్వతి ఈ రాష్ట్రానికి వద్దని ఆయన అనుకున్నప్పుడు, అప్పుడు కూడా అంతే హార్ష్గా ఎన్టీ రామారావుని తిట్టి, ఎన్టీ రామారావుని జోకర్ని చేసి, కార్టూన్లు వేయించి, ఎడిటోర్స్ రాసి భ్రష్టు పట్టించడం, అది రామోజీరావు చేసింది. అంటే ఎత్తాడు పడేసాడు రెండు. అంటే ఆయన మాట చెల్లించుకుంటాడు. ఇది పక్కన పెడితే ఒక పారిశ్రామికవేత్తగా అనాజ్పూర్లో ఫిల్మ్ సిటీ కడదాం అనుకున్న టైంకి అది దాదాపు ఎందుకు పనికిమాలిన భూమి, ఒక వేస్ట్ ల్యాండ్ లాంటిది. రాళ్ళు గుట్టలు, ఎకరం ఒక 5,000 కూడా ఉండదేమో అప్పట్లో అనుకున్నప్పుడు, ఐడియా వచ్చినప్పుడు. తర్వాత కట్టి దాంతో ఒక 2,000 ఎకరాలు దాన్ని పెంచి దాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏ పెద్ద సినిమా అంటే 200-300 కోట్ల పెట్టుబడి ఏ సినిమా షూటింగ్ అన్నా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. దాని వెనకాల బోల్డంత శ్రమ, టెనాసిటీ, పర్సివరెన్స్ అంటాం, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నవాడు. ఏ చేసినా సరే దాన్ని ఒక ప్రొఫెషనల్గా మార్చేవాడు. అయితే అంత సక్సెస్ చూసినవాడు, ప్రభుత్వాన్ని గడగడలాడించినవాడు. ఆయనకి ఫెయిల్యూర్స్ లేవా అంటే రామోజీరావు కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఫెయిల్యూర్స్? ఆయన న్యూస్ టుడే అనే పత్రిక పెట్టాడు. న్యూస్ టైమ్సా పత్రిక పెట్టాడు, ఇంగ్లీష్ పత్రిక. చాలా ఏళ్ళు వచ్చింది, బాగా నష్టాలతో నడిచింది. దాన్ని సక్సెస్ చేయలేకపోయాడు ఆయన. ఆఖరికి దాన్ని మూసేశాడు ఆయన. అలాగే సోమ అనే ఒక కూల్ డ్రింక్ అమ్మాడు ఆయన చాలా కాలం, అది ఫ్లాప్ అయింది, అది వదిలేశాడు. కొంచెం లిటరేచర్కి సంబంధించి సర్వీస్ ఓరియంటెడ్గా విపుల చతుర అని 2 మంత్లీస్ పెట్టాడు.
అవి చాలా ఏళ్ళు నడిచాయి, కానీ వాటి మీద డబ్బులు వచ్చేది ఏం కాదు, నష్టాలు వచ్చేవి. చలసాని ప్రసాదరావు గారని దానికి ఎడిటర్ ఉండేవాడు. ఆయన చాలా బాగా నడిపాడు, చాలా బాగా తెచ్చారు అవి. కొంచెం అనువాద కథలు వేశారు విపుల్లో, అవి రెండు మూసేశారు. ఆయన తెచ్చిన వాటిలో సక్సెస్ఫుల్ అన్నదాత. అవును, బాగా హిట్ అయింది అన్నదాత. నైట్ 9 PM ఇప్పుడు ఒక బ్రేకింగ్ చేసేవాడు. అవును, ఈనాడు సరే. అవును. అది కాకుండా సరైన సినిమాలు మనకు తెలిసినవే, అది కూడా ఆయన ఎప్పుడు జాగ్రత్తగా అడుగు వేస్తాడు. చిన్న సినిమాలతో బిగించేసి ఎప్పుడు పెద్ద బాహుబలి అనే సినిమాలకు ఆయన ఎప్పుడు వెళ్ళాల. చిన్న సినిమాలు తీసి పెద్ద సక్సెస్ అంటే కథ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ప్లాన్ చేశాడు. ఆ ష్రూడ్ మ్యాన్ ఏ విషయంలో సరే గట్టిగా మనసు పెట్టి పనిచేయడం అంటే ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేయటం, గట్టిగా చేయటం. అందువల్ల ఆయనకి అంత సక్సెస్ వచ్చింది. అది ఇంకో రకంగా చెప్పాలంటే మాలాంటి చాలామంది ఈనాడులో పనిచేసిన కేవలం డిగ్రీ మాత్రమే చదువుకున్న పేద కుటుంబాలు లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన చిన్న జర్నలిస్టులు, వాళ్ళు జర్నలిస్టులు అవుదామని రాలా, ఈ లోకాన్ని ఉద్ధరిద్దామని రాలేదు వాళ్ళు ఎవరు. వాళ్ళకి బ్యాంక్ ఉద్యోగం రాకో మరొక ఉద్యోగం రాకో గడవక సరే ఈనాడుకి అప్లై చేసి వచ్చేది ఉద్యోగం, ట్రైనీ సబ్ ఎడిటర్గా తక్కువ డబ్బుతో. వాళ్ళందరూ తర్వాత నాలా ప్రొఫెషనల్ జర్నలిస్టులుగా మారి మేము ఎంజాయ్ చేసాం మా జీవితాన్ని. అలాగా ఎంతోమంది వందల మంది రిపోర్టర్స్, చిన్న సెకండ్ రిపోర్టర్స్ ఉంటారు, స్ట్రింగర్స్ అంటారు, లేదా పార్ట్ టైం రిపోర్టర్స్ అంటారు. ఎందుకంటే పాత పత్రికలకి ఇంత స్టాఫ్ని భరించే సామర్థ్యం లేదు. అవును, అన్ని డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఈయన ప్రతి ఊళ్ళో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట విలేకరులను పెట్టి అక్కడిని వార్తలు సేకరించి ఈనాడు చాలా పెద్ద నెట్వర్క్. ఒక 1977లో నేను ఈనాడులో చేరిన తొలి రోజుల్లో దివిసీమలో ఉప్పెన వచ్చింది. నవంబర్ 7వ తేదీన శనివారం ఆ రోజు వచ్చినప్పుడు ఈనాడు టీమ్స్ వెళ్ళి వార్తలు తెచ్చాయి. జనం చుట్టూ శవాలు, వందల శవాలు కాదు వేల శవాలు, కంపు కొడుతుంది, అంతా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి వార్తలు పంపించారు మాకు. మేము వార్తలన్నీ వేసాం ఈనాడులో. ఈనాడే సక్సెస్ఫుల్గా దివిసీమ ఉప్పెన వార్తలన్నింటినీ రాయగలిగింది. ప్రతిరోజు దాదాపు ఈనాడు అన్ని పేజీలు ఉప్పెన వార్తలే. ఉబ్బిపోయిన శవాలు, కొట్టుకొచ్చిన చెట్టు. అప్పుడు ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు జోలు పట్టుకుని తిరిగి అదే కదా సార్ అది. కొంత వాళ్ళు డబ్బులు వసూలు చేశారు. అది అంటే అలాంటి దాన్ని కెలామిటీ అంటాం. అలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఈనాడు బాగా స్పందించింది. వరదలు వచ్చినప్పుడు ఆ బాధితులు చందాలు వసూలు చేసి వాళ్ళకి ఇచ్చి ఆర్థికంగా సహాయం చేశారు. ఆ ఉప్పెన బాధితులకు ఆయన పాలకాయ తిప్పలు ఎక్కడో 2-3 గ్రామాలకు రామోజీరావు కట్టాడు తన డబ్బులతో. అలా ఏది చేసినా సరే ఒక ఉద్యమంలాగా, ఒక పూనకు వచ్చినట్టుగా చేసి ఆయన ముందుండి నడిచేవాడు. అది దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీ. అది మాకు నచ్చింది, మాకు బాగా అనిపించింది. అది తెలుగు జర్నలిజం వరకు అయితే మళ్ళీ ఇంకెప్పుడు అది వెనక్కి వెళ్ళే పరిస్థితి లేకుండా అంత టార్చ్ బేరర్ అంటారు కదా, అలాగా పాత్ బ్రేకింగ్ ఎఫర్ట్ ఆయన పెట్టింది. అంటే అప్పట్లో ఒక స్కూల్ నడిచేదంట, ఈనాడు స్కూల్ అని, జర్నలిజం సంబంధించింది. ఒక వ్యక్తిగా రండి, శక్తిగా తిరిగి వెళ్ళండి అని ఒక నినాదంతో ఆయన స్టార్ట్ చేశారంట. అది చాలా పెద్ద హిట్ అయిందంట. సుమారు ఒక 1000 మంది పైచిలకు ఆ జర్నలిజం కోర్స్ నేర్చుకుంటారు. అందులో నేను ఉన్నాను, సెకండ్ బ్యాచ్లో ఉన్నాను. మాకు రాచమల్లి రామచంద్రారెడ్డి గారు, రాంపట్ల కృష్ణమూర్తి గారు పాఠాలు చెప్పారు. చాలా సిస్టమేటిక్గా రన్ చేశారు దాన్ని. మాకందరికీ రోజు పేపర్స్, మెటీరియల్ అంతా ఇప్పుడు అందుబాటులో ఉండేది. 83లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన విజయం సాధించినప్పుడు దానికి 2-3 రోజుల ముందే ఆయన అన్ని ఈనాడు ఎడిషన్స్లో ఉన్న సీనియర్స్ ఎన్టీ రామారావు గెలిస్తే ఏం హెడ్డింగ్ పెట్టాలి అని అందరినీ 2 హెడ్డింగ్లు పెట్టమన్నారు. సీనియర్స్ అందరం 2 హెడ్డింగ్లు పెట్టాం. అలాగే ఒక 50 హెడ్డింగ్లు ఆయన దగ్గరికి వెళ్ళినాయి. ఇంకా 2 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయనగా ఆయన అందరితో కూర్చొని డిస్కస్ చేసి పెద్దవాళ్ళతో, ఎడిటర్లతో, వాళ్ళతో అందులో తెలుగుదేశం సూపర్ హిట్ అనే హెడ్డింగ్ ఆయన సెలెక్ట్ చేశారు. ఆ హెడ్డింగ్ నేను పెట్టాను అప్పట్లో. ఎందుకు సెలెక్ట్ చేశారంటే అప్పుడు అపోజిషన్ పార్టీలైన సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు ఎన్టీ రామారావు సినిమాలోడు, మొహానికి రంగు వేసుకునేవాడు, నాటకాలు ఆడితే రాజకీయాల్లో ఎవరు పైకి రారు, ఏం కుదరదు, ప్రజలు నిన్ను యాక్సెప్ట్